ఈరోజు నేను మీకు ఒక వీడియో చూపించబోతున్నాను. కేవలం కొన్ని సెకండ్ల వీడియో, కానీ ఈ కొన్ని సెకండ్లు మిమ్మల్ని కలవరపెడతాయి. మిమ్మల్ని ఉలిక్కి పడేలా చేస్తాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడబోయేది ఎక్కడైనా జరగవచ్చు, ఏ బిడ్డకైనా జరగవచ్చు. వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఈ సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం. వీక్షకులు గమనించగలరు, ఇది కొంచెం కలిచివేసే దృశ్యం. మీరు ఇప్పుడు చూసిన దృశ్యం అహ్మదాబాద్లోని నోబుల్ నగర్లోని ఆ ప్రాంతంలో జరిగింది. ఒక 3 ఏళ్ల చిన్నారి రోడ్డు పక్కన ఆడుకుంటుంది. అంతలో అకస్మాత్తుగా ఒక కారు వేగంగా వస్తుంది. ఆ కారు నడుపుతున్నది కూడా ఒక మైనరే. క్షణాల్లో ఆ చిన్నారి కారు కింద పడిపోయింది. ఒక్క క్షణం ఆ పాప కారు కింద పూర్తిగా కనుమరుగైపోయింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు కేకలు వేశారు. ఆ తర్వాత ఎవరు ఊహించని నమ్మశక్యం కాని ఒక అద్భుతం జరిగింది. కారు ఆగింది. ఆ చిన్నారి ప్రాణాలతో కారు కింద నుండి సురక్షితంగా బయటకు వచ్చి నడిచింది. ఒక్కసారి ఆలోచించండి, కదులుతున్న కారు కింద పడిన ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడటం చాలామంది దీన్ని ఒక అద్భుతం అంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రాణాలు తీసే ప్రమాదమే ఇది. ఈ ఘటన అక్టోబర్ 29న నోబుల్ నగర్లోని శివ్ బంగ్లా ప్రాంతంలో జరిగింది. డ్రైవర్ ఒక మైనర్ వాళ్ళ ఇంట్లో కారును డ్రైవ్ చేస్తున్న సమయంలో అతనికి లైసెన్సు లేదు. కారు నడిపే చట్టబద్ధమైన అర్హత ఆ అబ్బాయికి లేదు. స్థానికులు వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని, పాపకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది నిర్లక్ష్యం, తీవ్రమైన నిర్లక్ష్యం. ఒక మైనర్ పబ్లిక్ రోడ్డు పైన కారు నడపడం, ఇది ఇలా జరిగింది. దీనికి ఎవరు అనుమతించారు? పోలీసులు ఆ మైనర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆ కుటుంబ సభ్యుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. మేము ఈ వీడియోని మీకు మళ్ళీ చూపించాలనుకుంటున్నాం. ఈసారి జాగ్రత్తగా గమనించండి. ఇదంతా ఎంత వేగంగా జరిగిపోయిందో చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని 2 సార్లు చూశారు. మన ముందున్న ప్రశ్న ఒక్కటే, ఒకవేళ ఆ పాప ప్రాణాలతో బయటపడకపోతే అప్పుడు కూడా మనం దీన్ని అదృష్టం అనేవాళ్ళమా, లేక నివారించగలిగే ఒక ఘోర విషాదం అనేవాళ్ళమా? ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. చాలామంది దీన్ని ఒక అద్భుతం అంటున్నారు. కానీ మరికొందరు కఠినమైన ప్రశ్నలు అడుగుతున్నారు. బాధ్యత గురించి, పెంపకం గురించి, కనీస భద్రత గురించి. ఎందుకంటే అద్భుతాలు ప్రతిరోజు జరగవు. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఈ ఘటనలో 2 తీవ్రమైన తప్పులు కనిపిస్తున్నాయి. మొదటిది, ఆ మైనర్కు డ్రైవింగ్ చేయడానికి ఇవ్వడం. ఇది పొరపాటు కాదు, ఇది సరదా కోసం చేసిన పని కాదు, ఇది చట్ట విరుద్ధం. అంతకంటే ముఖ్యంగా ఇది నేరపూరితమైన నిర్లక్ష్యం. మీరు మీ పిల్లల ప్రాణాలనే కాదు, రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఏ తల్లిదండ్రులైనా
దీనికి ఎలా అనుమతిస్తారు? ఇది అమాయకత్వం కాదు, ఇది బాధ్యతా రాహిత్యం. రెండవది, ఒక 3 ఏళ్ల చిన్నారి రోడ్డు పక్కన ఆడుకోవడం. ఇది ఎవరి పర్యవేక్షణ లేకుండా. ఇది ఎంతవరకు సబబు? ఆ వయసులో ఒక చిన్నారికి ఏది ప్రమాదమో తెలియదు, సకాలంలో స్పందించలేరు. తమ భద్రత కోసం వారు పూర్తిగా పెద్దల మీదే ఆధారపడతారు. ఆ పర్యవేక్షణ లోపించినప్పుడు జరిగే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి ఒక్క విషయం స్పష్టంగా తెలుసుకుందాం. దీన్ని అందరూ అద్భుతం అన్నారు, కానీ అసలు ఒక అద్భుతం అవసరమయ్యే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే భద్రత అనేది అదృష్టం కాదు, అది మన బాధ్యత. ఆ బాధ్యతను మనం విస్మరించినప్పుడు తర్వాతిసారి మనం ఇంత అదృష్టవంతులం కాకపోవచ్చు. రోడ్డుపైన ఆడుకుంటున్న 3 ఏళ్ల పాప, ఆ పాపను గమనించని కారు డ్రైవరు, పాప మీద నుంచి వెళ్ళిన కారు లక్కీగా ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి. సీసీటీవీలో రికార్డైన పాప ఏడుపు శబ్దాలు. గుజరాత్లోని రెసిడెన్షియల్ ఏరియాలో ఘటన. తప్పు ఎవరిది? పాపను గమనించని డ్రైవర్దా ఆ తప్పు? పిల్లల్ని గమనించకపోవడం పేరెంట్స్ మిస్టేకా?